పుష్ప 2 తీస్తున్నప్పటి నుండి చాలా బ్రేకింగ్ న్యూస్లు అయితే వచ్చాయి. పుష్ప 2 ఎప్పుడు రిలీజ్ అవుతుంది, పుష్ప 2లో ఎవరెవరు నటిస్తున్నారు, పుష్ప 2కి సంగీత దర్శకులు ఎవరు, అలాగే ఇలాగా పుష్ప 2కి సంబంధించిన చాలా బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగాయి. అలాగే పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత కూడా పుష్ప 2కి సంబంధించి కలెక్షన్లకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్లు అయితే రావడం జరిగింది. ఇప్పుడు అదే పుష్ప 2 మూవీ అల్లు అర్జున్కి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. అదేమిటంటే అల్లు అర్జున్ని పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. పాన్ ఇండియా స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ని పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎందుకు అరెస్ట్ చేయడం జరిగిందంటే మనకు పుష్ప 2 మూవీ అనేది డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ అవడం జరిగింది. అయితే డిసెంబర్ 4వ తారీఖున సాయంత్రం 9:30కు పుష్ప 2 ఫ్యాన్స్ కోసం ఒక బెనిఫిట్ షో అయితే వేయడం జరిగింది అనమాట. అయితే బెనిఫిట్ షో వేసిన తరుణంలో అక్కడ ప్రేక్షకుల మధ్య ఒక తొక్కిసలాట అయితే జరిగింది. అది ఎందుకు జరిగిందంటే పుష్ప 2 బెనిఫిట్ షో రిలీజ్ అవుతున్నప్పుడు అదే సమయంలో అల్లు అర్జున్ గారు అయితే అక్కడికి రావడం జరిగింది. ఎందుకు రావడం జరిగిందంటే ప్రేక్షకుల యొక్క రెస్పాన్స్ చూద్దామని అక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా ప్రేక్షకులు ఈ సినిమాను చూస్తూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనే విషయాన్ని కూడా ఆయన చూడడానికి ఆ థియేటర్ కి రావడం జరిగింది. అయితే ఆయన ఆ థియేటర్ కి వచ్చినప్పుడు అతను ఎటువంటి ముందస్తు పర్మిషన్ అంటే ముందే అతను థియేటర్ యాజమాన్యానికి చెప్పవలసి ఉంటుంది. అవసరమైతే అక్కడ పోలీసులకు కూడా అంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లకు కూడా ఆయన ఒక మాట అయితే చెప్పవలసి ఉంటుంది అనమాట. అటువంటిది ఏమీ లేకుండా అతను డైరెక్ట్ గా పుష్ప 2 మూవీ చూడడానికి ఆ థియేటర్ కి అయితే రావడం జరిగింది. ఇలాగా అతను వచ్చిన క్రమంలో ప్రేక్షకుల మధ్య ఒక తొక్కిసలాట అయితే జరిగింది. ఇలా తొక్కిసలాట జరిగిన క్రమంలో దిల్సుఖ్ నగర్ కి చెందిన రేవతి అనే ఒక ఆమె అక్కడికి రావడం జరిగింది. అంటే సినిమా చూడడానికి రావడం జరిగింది. ఇలా ఆమె వచ్చిన తర్వాత ఈ తొక్కిసలాటలో ఆమె ఇరుక్కుపోవడం జరిగింది. అంతేకాకుండా ఆమెను అక్కడ ప్రేక్షకులు ఎక్కువగా కింద పడేసి తొక్కివేయడంతో ఆమె మృతి చెందడం జరిగింది. అంతేకాకుండా ఆమె దగ్గర 13 సంవత్సరాల శ్రీతేజ అనే ఆమెకు కుమారుడు అయితే ఉన్నాడు. అతన్ని కూడా ఈ తొక్కిసలాటలో తొక్కివేయడం జరిగింది. ఇలా తొక్కివేసినప్పుడు అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ రేవతి అనే మహిళ మృతి చెందడం జరిగింది. దీనికి సంబంధించి అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే పుష్ప 2కి సంబంధించి ఎవరెవరి మీద కేసు నమోదు చేయడం జరిగింది, అలాగే థియేటర్ యాజమాన్యానికి ఈ కేసులతో సంబంధం లేదా అనే విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా థియేటర్ యాజమాన్యం ఆల్రెడీ పోలీసుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ఒక నోట్ కూడా నా దగ్గర అయితే ఉంది. నేను అది ముందు వీడియోలోనైతే మీకు చూపిస్తాను. అంతేకాకుండా అల్లు అర్జున్ ని ఎలా అరెస్ట్ చేశారనే విషయానికి సంబంధించి కూడా నేను వీడియో ఫుటేజ్ అయితే చివరిలోనైతే పెడతాను. మీరు ఆ వీడియో ఫుటేజ్ అయితే మీరు ఈ వీడియోని అయితే పూర్తిగా చూసిన తర్వాత ఆ వీడియో ఫుటేజ్ కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అనేది ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అలాగే పాన్ ఇండియా స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. 4వ తారీఖున రాత్రి 9:30 గంటలకు సంధ్యా థియేటర్ లో బెనిఫిట్ షో వేయడం జరిగింది. అయితే బెనిఫిట్ షో వేసిన క్రమంలో ఎటువంటి పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ గారు అయితే థియేటర్ లోకి రావడం జరిగిందని అక్కడ పోలీసులు అయితే చెప్తున్నారు. అంతేకాకుండా పోలీసులు పర్మిషన్ తీసుకోలేదు అని కూడా చెప్తున్నారు. అలాగే థియేటర్ యాజమాన్యం కూడా పోలీసుల పర్మిషన్ అసలు తీసుకోలేదంట. అయితే ఇది పోలీసులు చెప్పే వెర్షన్ ఇలాగైతే ఉంది. అయితే దీనికి సంబంధించి మొత్తం ఆ థియేటర్ కి సంబంధించిన యాజమాన్యం 7 అనమాట. అందులో ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఆ థియేటర్ లోవర్ అలాగే బాల్కనీ చూసుకునే ఒక మేనేజర్ అయితే ఉంటాడు, అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుంది కదా, ఆ ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఆ ప్రైవేట్ సెక్యూరిటీకి సంబంధించిన మేనేజర్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు అరెస్ట్ చేశారంటే సరైన భద్రత అనేది ఆ థియేటర్ కి కల్పించలేదని ఆ సెక్యూరిటీ మేనేజర్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఆ థియేటర్ యాజమాన్యం పై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఏ కేసులు నమోదు చేశారంటే 105, 118, 1 R/W 35 BNS యాక్ట్ కింద థియేటర్ యాజమాన్యంపై కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అయితే ఆ తొక్కిసలాట టైంలో ఏం జరిగిందని చూసుకున్నట్లయితే ఇక్కడ తొక్కిసలాట జరుగుతున్న క్రమంలో దిల్సుఖ్ నగర్ నుంచి రేవతి అనే ఒక మహిళ తన కుమారుణ్ణి తీసుకొని సినిమా చూడడానికి అక్కడికి రావడం జరిగింది. ఇలా వచ్చిన క్రమంలో అల్లు అర్జున్ గారు అదే టైంలో లోపలికి ఎంట్రీ ఇస్తున్నారు. అంటే థియేటర్ లోకి వెళ్దామని లోపలికి ఎంట్రీ ఇస్తున్న సమయంలో ప్రేక్షకులు ఏం చేశారంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని తోసివేసి అల్లు అర్జున్ తో పాటు థియేటర్ లోపలికి వెళ్ళడం జరిగింది. ఇలా వెళ్లిన క్రమంలో అక్కడ ఒక తొక్కిసలాట అయితే జరిగింది. ఈ తొక్కిసలాటలో అక్కడే ఉన్న మహిళను తొక్కివేయడం జరిగింది. అలాగే తన కుమారుడిని కూడా తొక్కివేశారు. ఆ మహిళ అయితే అపస్మారక స్థితిలో ఊపిరాడక చనిపోవడం జరిగింది. తన కుమారుడు మాత్రం అక్కడ ఊపిరాడని పరిస్థితిలోనైతే ఉన్నాడు. అటువంటి సమయంలో అక్కడ ఉన్న పోలీసులు అతనికి సిపిఆర్ చేయడం జరిగింది. సిపిఆర్ చేసిన తర్వాత దగ్గరలో ఉన్న దుర్గాబాయి దేశముఖ్ అనే హాస్పిటల్ కి అయితే తీసుకువెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఉన్న డాక్టర్లు అక్కడ అతన్ని పరిశీలించిన తర్వాత వేరే హాస్పిటల్ కి అతన్ని తీసుకువెళ్ళమని చెప్పడం జరిగింది.
పోలీసులు అయితే అతన్ని వేరే హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆ కుమారుని పేరు వచ్చేసి శ్రీ తేజ. అతనికి 13 సంవత్సరాలు అయితే ఉంటాయి. అయితే ఈ సంఘటనకు సంబంధించి పోలీసులకు ఎవరు ఫిర్యాదు చేశారని మనం చూసుకున్నట్లయితే రేవతి అనే ఆమె చనిపోయింది కదా, ఆమె భర్త పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగిందని ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి అతను కేసు కూడా వెనక్కి తీసుకుంటున్నట్లు, అంటే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు కదా, ఇలా అరెస్ట్ చేయడం తనకి ఇష్టం లేక కేసుని వెనక్కి తీసుకుంటున్నట్లు కూడా ఆయన చెప్పడం జరిగిందని ఒక స్క్రీన్ షాట్ అయితే నాకు రావడం జరిగింది. ఈ స్క్రీన్ షాట్ ఒకటైతే చూడండి. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ గారు జరిగిన నష్టానికి పరిహారంగా అతను కొన్ని లక్షల రూపాయలు అయితే ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది. ఇక మరో విధంగా చూసుకున్నట్లయితే ఈ కేసుకు సంబంధించి హెచ్ఆర్సీ అంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంటుంది కదా, ఆ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అది ఎవరు ఫిర్యాదు చేశారని చూసుకున్నట్లయితే న్యాయవాది అయినటువంటి రామారావు ఇమ్మినేని అనే వ్యక్తి అయితే హెచ్ఆర్సీకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి ముందస్తు జాగ్రత్త లేకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఈ కేసును పరిశీలించిన తర్వాత ఈ కేసుపై విచారణ చేసి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన హెచ్ఆర్సీని ఆశ్రయించడం జరిగింది. అంతేకాకుండా ఈ సంఘటనలో ఒక మహిళ చనిపోవడం జరిగిందని, అలాగే బెనిఫిట్ షోకి సంబంధించిన ఎటువంటి పర్మిషన్ లేకుండా యాజమాన్యం థియేటర్ లో సినిమా వేయడం జరిగిందని ఆయన యాజమాన్యానికి సంబంధించి కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే పోలీసులపై కూడా ఆయన ఒక కంప్లైంట్ అయితే రైట్ చేయడం జరిగింది. అదేమిటంటే ప్రేక్షకుల మధ్య తొక్కిసలాట జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న పోలీసులు అత్యుత్సాహంతో లాఠీ చార్జ్ చేయడం జరిగిందని, అలాగే ముందస్తుగా ఎటువంటి జాగ్రత్తలు కూడా ప్రేక్షకులకు చెప్పలేదు, హెచ్ఆర్సీకి కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ న్యాయవాది పోలీసుల పైన కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే పోలీసులు ఏం చేశారంటే థియేటర్ యాజమాన్యం పైన కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించండి, హెచ్ఆర్సీ డైరెక్ట్ గా యాజమాన్యం పైన కంప్లైంట్ చేయలేదు, అలాగే హీరో అల్లు అర్జున్ పైన కూడా కంప్లైంట్ చేయలేదు. వాళ్ళు కేవలం పోలీసుల పైన మాత్రమే కేసు నమోదు చేయడం జరిగింది. అయితే పోలీసులు తమపై తప్పు లేదు అని ప్రజల్లోకి చెప్పుకోవాలి కదా, అందుకే పోలీసులు ఏం చేశారంటే థియేటర్ యాజమాన్యం పైన కేసు నమోదు చేయడం జరిగింది. అయితే థియేటర్ యాజమాన్యం ఆల్రెడీ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారంట. దానికి సంబంధించిన లెటర్ ఒకసారి చూడండి. అయితే పోలీసుల వెర్షన్ ఎలా ఉందని మనం చూసుకున్నట్లయితే పోలీసులు ఏమని చెప్తున్నారంటే థియేటర్ యాజమాన్యం వాళ్ళు ఎటువంటి ముందస్తు లేఖ అనేది మాకు రాయలేదని వాళ్ళైతే చెప్తున్నారు. అంతేకాకుండా మా దగ్గర నుంచి ఎటువంటి పర్మిషన్ లేకుండా ఇక్కడ బెనిఫిట్ షో వేయడం జరిగిందని పోలీసులు అయితే చెప్తున్నారు. అంతేకాకుండా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే అక్కడ మహిళ చనిపోయిందని, అందుకే థియేటర్ యాజమాన్యం పైన కేసు నమోదు చేశామని అక్కడ పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ఆ మహిళ చనిపోవడానికి గల కారణం థియేటర్ యాజమాన్యమేనని అక్కడ పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. అలాగే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినారు అనే విషయం తెలిసిన తర్వాత చాలా మంది సెలబ్రిటీలు అయితే అల్లు అర్జున్ ఇంటికి రావడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించడం జరిగింది. అలాగే ఎక్కువ సంఖ్యలో అక్కడ ప్రేక్షకులు అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటారు కదా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళడం జరిగింది. అరెస్ట్ అయితే చేయడం జరిగింది కదా, ఆ అరెస్ట్ కు సంబంధించిన వీడియో ఫుటేజ్ అయితే నా దగ్గర ఉంది, అది ఒకసారి చూడండి. మీరు అల్లు అర్జున్ ఒక విషయం అయితే చెప్పడం జరిగింది. అదేమిటంటే మీరు బెడ్రూమ్ వరకు వచ్చి నన్ను అరెస్ట్ చేయడం ఏంటి, ఒకవేళ పిలిస్తే నేనే వచ్చేవాడిని కదా అని చెప్పడం జరిగింది. అంటే పోలీసులు డైరెక్ట్ గా అల్లు అర్జున్ బెడ్రూమ్ వరకు వెళ్లి అతన్ని అరెస్ట్ చేయాలని చూడడం జరిగింది. అంతేకాకుండా ఆ వీడియోలో చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ తండ్రి అయినటువంటి అల్లు అరవింద్ గారు పోలీసులతో మాట్లాడడానికి ఆయన ప్రయత్నించడం జరిగింది. అంతేకాకుండా హైయర్ అఫీషియల్ తో కూడా అతను మాట్లాడడానికి ప్రయత్నించడం జరిగింది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ కు సంబంధించి మనం చూసుకున్నట్లయితే దీని వెనుక ఒక రాజకీయ కోణం ఉందని అయితే చెప్పవచ్చు. అంతేకాకుండా ఇక్కడ పోలీసులు చెప్తున్న విషయం ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నారు, అంటే థియేటర్ యాజమాన్యం ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నారు అని మనం చెప్పుకున్నాం కదా. అయితే దానికి సంబంధించిన లెటర్ కూడా ఇక్కడైతే డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. అయినా సరే పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారంటే ఈ లెటర్ ఓన్లీ పోలీసు భద్రత కల్పించమని మాత్రమే వాళ్ళైతే ఈ లెటర్ ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి రాయడం జరిగింది. అయితే అల్లు అర్జున్ గారు రోడ్ షో చేశారంట. సో ఈ రోడ్ షోకి సంబంధించిన పర్మిషన్ అయితే అక్కడ లేదు కాబట్టి అల్లు అర్జున్ రోడ్ షో చేయడం వల్ల ఈ తొక్కిసలాట జరిగిందని అక్కడ పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చి అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన తర్వాత సుమారుగా 12 గంటల వరకు ఆయన జైల్లోనే ఉన్నాడు. 12 గంటల వరకు అతనికి బెయిల్ రాలేదు. దానికి కారణం ఏమిటంటే ఆ బెయిల్ ఆన్లైన్ లో అప్లోడ్ చేసేటప్పుడు ఏదో టెక్నికల్ ఎర్రర్ ఉందంట. ఆ బెయిల్ అయితే ఆయనకు సరైన టైంలో అందకపోవడం వల్ల ఆయన చెంచల్ కూడా జైల్లో 12 గంటలు అయితే గడపడం జరిగింది. సో ఇక్కడ అల్లు అర్జున్ కి సంబంధించి మనం ఒక విషయం అయితే గమనించాలి. అదేమిటంటే చట్టం దృష్టిలో సెలబ్రిటీ అయినా రాజకీయ నాయకుడైనా సామాన్య మానవుడైనా ఒకటే. అందరూ
అందరూ చట్టానికి లోబడి మాత్రమే పని చేయవలసి ఉంటుంది. అంతేగాని ఇష్టం వచ్చినట్లు నేను హీరోని కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు ఇలా రోడ్ షోలు మాత్రం నిర్వహిస్తే చివరికి అల్లు అర్జున్ గారికి పట్టిన పరిస్థితే అందరికీ పడుతుంది. ఈ వీడియోపై మీ ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని అయితే కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.